అందరికీ నమస్కారం. ఈరోజు నేను చింతగింజలతో రెసిపీ చూపిస్తున్నాను. ఈ చింతగింజల్లో ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. ఒకటి, మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. 2, నరాలను బలంగా ఉంచుతుంది. 3, ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళ కాళ్ళల్లో గుజ్జు అరిగిపోతుంది. అలాంటి వాళ్ళకు ఈ చింతగింజల పచ్చడి, చింతగింజల చారు, చింతగింజల స్నాక్స్ చాలా ఉపయోగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం చింతగింజలతో స్నాక్స్ చేద్దాం చిన్నపిల్లలకు. వీటికి కావలసిన పదార్థాలు, నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ చింతగింజలు తీసుకొని ఒకరోజు ఇలా తడిపి పెట్టుకున్నాను. చూడండి, ఇది గుజ్జు, ఈ గింజలు కింద ఉన్నాయి. ఇవి గింజలండి. ఈ విధంగా తడిపి పెట్టుకుంటే గుజ్జంతా ఇలా వచ్చేస్తుంది. ఈ వాటర్ను పారబోయకుండా నేను తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే దీంతో చారు చేస్తానని. 1 గ్లాస్ చింతగింజలు తీసి పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా వేయించి పెట్టుకున్నాను. ఈ విధంగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న టమాటా, చిన్న క్యారెట్, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, పసుపు కొద్దిగా, తగినంత ఉప్పు, తగినంత కారం, నువ్వుల పొడి, పల్లీలు, ఆయిల్. ఇది చేయడానికి కేవలం 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి. కానీ చింతగింజలు ఉడికించేటప్పుడు కుక్కర్లో 9 విజిల్ కంటే ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది తొందరగా ఉడకదు కనుక ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు సమయం ఉంటే 24 గంటలు ఇంకా వేరే నీళ్ళల్లో తడిపి పెట్టండి, మంచి నీళ్ళల్లో. తర్వాత కుక్కర్లో వేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేద్దాం. ప్యాన్లో కొద్దిగా నూనె వేద్దాం. ప్యాన్ వేడేంత వరకు పదార్థాలు తీసి పెట్టుకుందాం. చిన్న చెంచాడు నూనెను వేద్దాం. ఎందుకంటే ఈ రెసిపీలో నూనె వేయకూడదు, కానీ నేను ఎందుకు వేస్తున్నానంటే పిల్లలు తినలేరు కనుక ఒగరుగా ఉంటుంది. దాని గురించి నేను నూనెను వాడుతున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పసుపు చిటికెడు, పసుపు వేసిన తర్వాత మళ్ళీ వేరుశనగలు వేసుకుందాం. వేరుశనగలను వేసుకున్న తర్వాత ఇవి చక్కగా వేగేంత వరకు కలుపుకుందాం. పిల్లలకు రోజు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్, మ్యాగీ, కుర్కురే ఇస్తుంటారు కదా, అలా ఇవ్వకుండా పిల్లలకు బలంగా ఉండేది, పిల్లల నరాలు బలహీనత ఉండకుండా బొక్కలు దృఢంగా ఉండాలంటే ఇది చాక్లెట్ రూపంగా ఇవ్వండి, లేదా స్నాక్స్ రూపంగా ఇవ్వండి. మీకు నచ్చిన విధంగా దీన్ని ఉపయోగించండి. ఇడ్లీ రూపంలో, జావా రూపంగా దీన్ని వాడండి పిల్లలు. దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత ఒక గిన్నె తీసుకొని కొంచెంగా వేరే విధంగా చేసి ఇందులో కూడా క్యారెట్, టమాటా దాని వాసన రాకుండా ఉండడానికి నూనె పోస్తున్నాను. చాలామంది పిల్లలు పచ్చిది తినరు కనుక
నూనె వేడైన తర్వాత అందులో టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం కానీ స్టవ్ చిన్నగా చేసి కలుపుతాను. ఈ టమాటా వేయడం వల్ల చింతగింజలు ఒగరుగా ఉండడం వల్ల ఈ టమాటా ముక్కలు పిల్లల పంటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుము, చిన్న క్యారెట్ ముక్క తురుము మొత్తం వేసేస్తున్నాను. మొత్తం వేసి ఇలా కలుపుకుంటూ ఉందాం. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఈ చింతగింజలను వేసిస్తున్నాను. ఈ చింతగింజలు ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్న వాటిలో 20 మటుకే వేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు పిల్లలు ఇంత మాత్రం తినలేరు కనుక ఒక రోజుకు 2 పిల్లలు తినే విధంగా చూసుకోండి. స్టవ్ ఆఫ్ వేసి ఈ పల్లీలను వీటిలో వేసుకుందాం. నూనె లేకుండా వేయండి పల్లీలను. ఇందులో ఉన్న నూనె లేకుండా. మీరు నూనె ఎంత తక్కువగా పిల్లలకు వాడితే అంత ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. నూనె, చక్కెర ఇలాంటి వస్తువులు ఎక్కువగా వాడకుండా పిల్లల ఆరోగ్యం తల్లి చేతిలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని విధంగా 2 నిమిషాలు పెట్టేసి నువ్వుల పొడి 3 చెంచాలు వేస్తున్నాను. 1, 2, 3 చెంచాల నువ్వుల పొడి వేసి కలుపుతున్నాము. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మీకు నచ్చితే నిమ్మరసం వేయండి, లేదా చింతపండు పులుసు, చింతగింజలు మనం తడిపి పెట్టుకుంటాం కదా, కొద్దిగా చింతపండు పులుసులోనే ఈ గింజలు తడుపుకోండి పులుపు కావాలనుకున్న వాళ్ళు. కొత్తిమీర పైనుంచి చల్లుకుందాం. ఇప్పుడు దీన్ని మనంలో ప్లేట్లోకి మార్చుకుందాం. ఈ రెసిపీ 5 నిమిషాలు పడుతుందండి. మీకు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకుంటే తల్లులు ప్రతిరోజు చింతగింజలతో ఏదో ఒక రెసిపీ చేసి పిల్లలకు చూపించండి. ఇప్పుడు దీన్ని నేను నా జగన్నాథునికి నైవేద్యంగా పెడుతున్నాను. ఇందులో ఒక తులసి ఆకు వేసి నేను దేవునికి నైవేద్యంగా పెడుతున్నాను. దేవునికి నైవేద్యంగా ఎందుకు పెడుతున్నానంటే ప్రతిరోజు మనం తినే ప్రతి పదార్థం దేవునికి నైవేద్యం పెట్టడం వల్ల మనం ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని తీసుకొని గిన్నెలోకి మారుస్తున్నాను. ఈ గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి బెల్ బటన్ని నొక్కండి.